వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల జాతికుంట చెరువు పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు శ్రీ గణేష్ ఉత్సవ మండలి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బోనాల పండుగ ఉత్సవాలు శుక్రవారం నుండి ఆదివారం వరకు నిర్వహించబడతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి కృపకు పాత్రలు కాగలరని కోరారు. అలాగే పోచమ్మ దేవాలయం అభివృద్ధికి స్థానిక కౌన్సిలర్, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, చైర్పర్సన్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈరోజు రైల్వే రడగంబల బస్తీ పోచమ్మ గుడి వద్ద గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో పోచమ్మ గుడి అభివృద్ధి పనులు మరియు బోనాల జాతర నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు అందరి చొరవతో పనులు ముందుకు సాగుతున్నాయి. గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ గారు సానుకూలంగా స్పందించి కౌన్సిలర్ 25వ వార్డు కౌన్సిలర్ కంకటి ప్రణీత శ్రీనివాస్ గారు అందరూ ముందుండి తమ వంతు సాయం గుడికి అందించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీ జాతికుంట చెరువు నందు జూలై 24, 25, 26 తారీఖు మన పోచమ్మ తల్లి దేవాలయము గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించు బోనాల పండుగకు అందరూ పాల్గొని తమ వంతుగా దేవుని ఆశీస్సులు పొందాలని కోరుతూ కమిటీ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. మనం జూలై 24వ తేదీ శుక్రవారము అమ్మవారికి అభిషేకము విశేష అలంకరణతో పాటు జూలై 25వ తేదీ శనివారం నందు జూలై 24వ తేదీ శుక్రవారము అమ్మవారికి అభిషేకము మరియు తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతున్నవి. జూలై 25వ తేదీ శనివారము ఉదయము అమ్మవారి దుర్గాదేవి హోమము 1ంటికి అన్న జరుగుతున్నవి. జూలై 20వ తారీఖు ఉదయం 10 గంటలకు బోనాల మహోత్సవం, సాయంత్రం 6 గంటలతో అమ్మవారి శోభాయాత్రతో ఈ జాతర ముగుస్తుందని పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.